నేను ఒక స్టోరీ చెప్తా. ఇద్దరు లవర్స్ ఉంటారు, 3.5 4 years రిలేషన్షిప్ వాళ్ళది. అయితే వాళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 1.5 year కి అట్లా వాళ్ళ ఇంట్లో వీరింట్లో తెలుస్తుంది. అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం అయింది అంటే అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని బెదిరిస్తారు, అది చేస్తాం ఇది చేస్తాం మానుకోండి అని చెప్పేసి. అయినా వాళ్ళు వినకుండా ఏమవుతుందంటే ఆ తర్వాత మన స్టడీ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పించి చెప్పి పెళ్లి చేసుకుందామని చెప్పేసి ప్లానింగ్ లో వాళ్ళు రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకో 2 years తర్వాత ఏమవుతుందంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లో అమ్మాయికి తెలియకుండా పెళ్లి ఫిక్స్ చేసేస్తారు. అయితే పెళ్లి ఫిక్స్ చేసి వచ్చిన తర్వాత అమ్మాయితో అంటారు, నీకు పెళ్లి ఫిక్స్ చేసినాము, తర్వాత నువ్వు లేచిపోవడం అలాంటి ప్లానింగ్స్ ఏమైనా పెట్టుకున్నావు అనుకో, మేమైతే ఏదైనా సూసైడ్ చేసుకోనా లేదంటే ఏదైనా తాగి చనిపోతామని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేస్తారు. అయితే బట్ ఏంటంటే అమ్మాయి కూడా తెలుసు వీళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పి. బట్ పేరెంట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ఆయనతో నిజంగానే చచ్చిపోతారేమన్న చిన్న భయం. అయితే ఒక ట్విస్ట్ ఏంటంటే పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి ఇంకోటితో రిలేషన్షిప్ లో ఉంది అని తెలిసి కూడా వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారు. అన్నప్పుడు వాడికి ఇంకో అమ్మాయి దొరకక చేసుకుంటున్నాడు అనుకుంటున్నారా, లేదంటే వాడిని మంచి మనసు ఉండి చేసుకుంటున్నాడు అనుకుంటున్నారా, లేదంటే ఇంకేదన్నా అయ్యి ఉంది చేసుకుంటున్నారా అనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి.